హాయ్ గైస్, వన్ ఆఫ్ ది వరస్ట్ వైఫై సర్వీస్ ఏదన్నా ఉందంటే 2.0 అని చెప్తాను నేను ఇప్పుడు. ఇదిగో చూడండి, బ్లూ లైట్ బ్లింక్ అవుతా ఉందా? ఆ స్పీడ్ ఎంతో తెలుసా? 100 Mbps, 100 Mbps పర్ సెకండ్. ఓకే, సో ఇది వచ్చేసి 100 Mbps పర్ సెకండ్. బట్ సర్వీస్ ఎంత దారుణంగా ఉందంటే, గ్రీన్ లైట్ వస్తుంది కదా, చెప్తాను చూడండి. సో ఇంతకుముందు నేను ఒక వీడియో, వన్ ఆఫ్ ది వరస్ట్ వైఫై సర్వీస్ ఏది అని అంటే ఇదే అని చెప్పేసి చెప్పాను నేను. దాంట్లో మా దగ్గర సూపర్ అని కొంతమంది కామెంట్ పెట్టినారు. సో మీలాంటి వాళ్ళకే సమాధానం అనమాట. కాకపోతే మరి దీన్ని వదిలిపెట్టి నేను ఎందుకు పోలేకపోతున్నా అంటే, నాకు టైం లేదు, నా దగ్గర అంత టైం లేదు. మళ్ళీ ఇంకోటి సెట్ చేయించుకోవాలా, ఇదంతా నా పాయింట్ ఊడిపోతుంది తల్లి, అట గుంజుతున్నావు. సో ఇదంతా మళ్ళీ సెట్ చేసుకొని వాళ్ళని పిలిచి, ఎయిర్టెల్ వాళ్ళని పిలిచి, నాకు ఎక్కడో లేదు, నాకు పక్కనే పోల్ ఉంది, బయట కిచెన్ బయట కనిపిస్తుంది కదా పోలు. సో అక్కడైతే పోల్ ఉంది, ఆ పోల్కే కనెక్షన్ అయితే ఉంది. బట్ నాకు అంత టైం దొరకలేదు, అంత ఫోకస్ చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు చూస్తే చూడండి, నేను ప్రసాద్ అన్న టెక్నిక్స్ కంటిన్యూగా చూస్తాను అనమాట. కంటిన్యూగా చూస్తూ ఉంటాను నేను. అది ఇప్పుడు మీకు చూపిస్తా, ఒకసారి ట్యాబ్ ఇక్కడ ఇరా. కంటిన్యూగా చూస్తూ ఉంటా. దాంట్లో ఎంత దారుణంగా వస్తుందో దేని గురించి చెప్తలేను. ఇది ప్లే అవుతుంది కదా, చూడండి ఎంతసేపు ప్లే అవుతుందో. నా ప్లీజ్ స్ట్రైక్ అయితే వేయద్దు ప్లీజ్. సో చూడండి, ప్లే అవుతా ఉంది. ఇది 100 Mbpsది. ఇది 144లో పెట్టాను. సో రిఫ్లెక్షన్స్ వస్తాయి, అందుకని ఎట్లా పెడుతున్నా. వస్తున్నాయి ఇప్పుడు చెప్పేవన్నీ మీకు యాక్టివ్ ANC తోనే వస్తున్నాయి. నెక్స్ట్ ఒకవేళ మీ బడ్జెట్ 4000 రూపాయలు అన్న ప్లీజ్ అన్న స్ట్రైక్ చేయకు ప్లీజ్. బడ్స్ 3 వస్తున్నాయి, చాలా బాగుంది. సౌండ్ తగ్గించేస్తా, ఎందుకైనా మంచిది. ఓకే, తక్కువ సౌండ్ పెట్టినాను. అరే ఇట్రా, ఇది పట్టుకో ఒకసారి, కెమెరా పట్టుకో. ఇది చూడండి, ఇది చూస్తే ప్లే అవుతుంది కదా, అయిపోతాయి. అగో రెండరింగ్ ఎట్లా రెండరింగ్ అవుతుందో చూడండి, ఎంత దారుణంగా రెండరింగ్ అవుతుందో. ఒక్క సెకండ్ ప్లే అయిందంటే 10 సెకండ్లో రెండరింగ్ అవుతుంది. 1080pలోనే నేను 140లో పెట్టి మళ్ళీ అది ప్లే అవుతలే 1080pలో పెట్టినా. అయినా కూడా చూడండి 1080pలోనే ఉంది కదా. అగో మీ ముందే చూస్తున్నారు కదా. మీకు ప్రూఫ్ ఏంది అని అంటే నేను చూపిస్తా ఇప్పుడే మీకు. ఇదిగో నా ఫోన్పేలో నేను రీఛార్జ్ చేసింది, మొన్ననే రీఛార్జ్ చేశాను. ఏది 800+, ఇది 699 649 చూపిస్తుంది. బట్ పేమెంట్ చేసేవారికి మనకు 800+ అయిపోతుంది, ట్యాక్స్ అన్నీ కలిపి. ఇదిగో చూడండి, ఇది ఇంత చెత్త సర్వీస్ జియోది.